అబ్బబ్బబ్బబ్బా ఏవి జనం అండి. ఒకే బస్సులో 2 బస్సులు జనాలు ఎక్కారనుకోండి, కిక్కుర్సిపోయి ఉంది. నిలబడటానికి కూడా ప్లేస్ లేదండి. ఇంతలో కండక్టర్ వచ్చి టికెట్ అంటే డబ్బుల కోసం జేబులో చేయబెడితే 100 శాతం బయటకు వచ్చిందండి. మన జేబు కింద సీన్ లేదని షాక్ అయ్యి చూస్తుంటే ఇంతలో వెనక నుంచి ఒకడు, మాస్టర్ మీరు చేయబెట్టి నా జేబులో అన్నాడండి. నవరేంటండి, ఏం జోక్ బాలేదా? కుమార్ గారు, నన్ను అభిమానించే ఫ్రెండ్గా ఒక సలహా చెప్పండి. ప్రేమ గొప్పదా, మానవత్వం గొప్పదా? కలం గొప్పదా, కత్తి గొప్పదా అనే టైప్ లో ఉంది క్వశ్చన్. ప్లీజ్ బీ సీరియస్. పరిస్థితులను బట్టి విలువలు అర్థాలు మారిపోతుంటాయండి. అవును, అసలు ఈ డౌట్ ఎందుకు వచ్చిందండి మీకు? డౌట్ కాదండి, అవసరం. తేల్చుకోవాల్సిన పరిస్థితి ఎదురైంది. నాన్న అర్జెంట్ గా రమ్మని ఫోన్ చేస్తే మా ఊరెళ్ళాను. వాళ్ళ రెండో అబ్బాయి అనంత్కి నేనిచ్చి పెళ్లి చేద్దామని అడగడానికి వచ్చారు. నువ్వు ఈ పెళ్లికి సరే అంటే ఇంకా పెళ్లిళ్ళు కాకుండా ఇంట్లో ఉండిపోయిన నీ అక్కలకి చక్కని సంబంధాలు దొరికి పెళ్లిళ్ళు అవుతాయమ్మా. ఈ జన్మకి ఉపకారం చేసి పెట్టాలి. సుభద్ర, నా గురించి ఒక ముఖ్యమైన విషయం మీకు తెలీదు. నేను అనాథని. కన్న తల్లి కనేసి తన పనైపోయినట్టుగా కనికరం లేకుండా వీధిని పడేసి వెళ్ళిపోయిందట. జనం వింతగా విడ్డూరంగా ఎగబడి చూసి ఎవరిదారిన వారు వెళ్ళిపోయారు. కానీ నేను నాన్న అని పిలుస్తున్న మహామనిషి అందరిలాగానే చూసి వెళ్ళిపోకుండా, తాహత లేకపోయినా ఉన్న 2 బిడ్డల్ని సాకటానికి సతమతమైపోతున్నా మనిషిగా ఆలోచించి 3వ బిడ్డ పుడితే పెంచనా పోషించనా అనుకొని తన చేతిలోకి తీసుకుని రక్షించాడు. ఆ రోజు ఆయన ఆ పని చేసుండకపోతే నేననే మనిషినే లేను. ఈ ఉద్యోగాలు, స్నేహాలు, ప్రేమలు, సందేహాలు ఏవీ లేవు. మామూలుగా ఏది తప్పు ఏది ఒప్పు తెలియక సలహా అడుగుతాం. నా పరిస్థితి అది కాదు. ఏ నిర్ణయం తీసుకున్నా తప్పే. ఏ తప్పు చేయాలో తెలియని పరిస్థితి. ఇదండి నా ప్రాబ్లం. జీవితాన్నిచ్చిన మానవతామూర్తి కుటుంబం గురించి అనంతం చేసుకోవాలా? ఆ నిర్ణయం తీసుకొని ప్రాణం కన్నా మిన్నగా ఇష్టపడ్డ అనిల్కి అన్యాయం చేయాలా? మాట్లాడరేం కుమార్ గారు? ఏం మాట్లాడమంటారండి మీరు ఇంత షాక్ ఇచ్చాక? మా సమస్యలతో ఏ సంబంధం లేని మీకే షాకింగ్ గా ఉంటే మరి నా సంగతి? నా పొజిషన్లో మీరుంటే మీరేం చేస్తారు? ఫ్రెండ్ అని కూడా జాలి పడకుండా ఎంత కష్టంలో నెట్టేశారండి. ఓకే, a friend in need is a friend in deed అన్నారు. నేనే మీరైతే ఆ అనంతతో పెళ్లి కొప్పుకొని దేవుళ్ళ లాంటి ఆ తండ్రికి కృతజ్ఞతలు చెప్పుకునేవాడిని. కష్టం అంటూనే చాలా తేలిగ్గా చెప్పారు. బహుశా మీరెవరిని ప్రేమించలేదేమో? పిచ్చి పిల్ల, నిన్నే ప్రాణంగా ప్రేమిస్తున్నానని ఎలా చెప్పు? ప్రేమదే ఉందండి. అనిల్ గురించి ఎక్కువగా ఆలోచించకండి. అతను ఎవరో మీకు తెలియదు. కేవలం లెటర్స్ ద్వారా పరిచయం. అన్ని ప్రేమ కథలకి హ్యాపీ ఎండింగ్ ఉండదు. ఇది ఎలాంటిదే అనుకోండి. ప్లీజ్ దయచేసి ఇంకే ఆలోచించకండి. నాకు కొంచెం అర్జెంట్ పని ఉందండి, మళ్ళీ కలుస్తాను. ఉంటానండి. కుమార్ గారు, థ్యాంక్స్ అండి. ఇట్స్ ఓకే అండి. చాలా బాగుంది. ఇంటి దగ్గరేమో దాగుడు మూతలు, ఇక్కడ పార్కులో ప్రేమ కలాపాలన్నా. ఏదో అనుకున్నానా, నీకు చాలా టాలెంట్ ఉంది. మా బావ పెట్టిన కండిషన్స్ గాలికి వదిలేసి ఈ పార్కులో మీటింగ్లు పెడుతున్నావా? అయ్య బాబోయ్, ఈ విషయం మా బావకు చెప్పకపోతే నాకు టాబ్లెట్ వేసుకున్నాను నిద్రటదా. ఇప్పుడు ఏం చేయాలంటావు? అదిగా చిట్టుబాబు, ప్లీజ్ నేను చెప్పిన మాట వినవా? నా మాట నేనే విన్నా. అలా కాదు, అసలు జరిగింది ఏంటో తెలిస్తే నువ్వు ఇలా మాట్లాడు. ఇది విషయం, దయచేసి విషయం ఎవరికి చెప్పకే. ఇదిగో ఈ డబ్బు ఉంచు. వద్దు, కళ్ళు తడిసినప్పుడు నేను డబ్బులు తీసుకోను. వస్తా. నాన్న, మీరు నాకిచ్చిన స్వాతంత్రం ఏ తండ్రి ఏ ఆడపిల్లకు ఇచ్చి ఉండడేమో. మీరప్పుడప్పుడు అంటూ ఉండేవారు, జీవితంలో ఏం పొందకపోయినా పర్వాలేదు కానీ ప్రేమను మాత్రం పొందాలి. అలా పొందకపోతే
అంతకు మించిన దౌర్భాగ్యం మరొకటి లేదు అని. కానీ నేను అదృష్టవంతురాలి నాన్న. ఆ ప్రేమను పొందాను. అనంత్ మంచివాడే, కానీ అనిల్ మనసిచ్చినవాడు. నేను అనిల్నే పెళ్లి చేసుకుంటాను. నన్ను మన్నిస్తారు కదా? ఇదిగో సరోజనే, నాయర్ ఖాళీ చేస్తున్న పోర్షన్లు సెకండ్ ఫ్యామిలీ పెట్టినా అయితే ఓకే. ఒరే నోకరాజు, నా గురించి ఎవరన్నా వచ్చారా? రాలేదు. ఏ మా బామర్దికి ఈ మధ్య పిచ్చి మరీ ఎక్కువైపోయింది. ఏం మాట్లాడుతాడో అడిగే తెలియటం లేదు. మెంటల్ ఆసుపత్రికి ఫోన్ చేశాను. ఏంటి బా ఫోన్ చేశానంటున్నావు? పోలీసులుగా? నీకు బాగా కావాల్సిన వాళ్ళే. నీ ఫాదర్ వైఫ్ రిలేషన్స్ అట. నిన్ను కలవడానికి కాసేపట్లో వస్తామన్నారు. బహుశా ఆస్తి ఏమన్నా రాయడానికేమో. ఆ పాపు దిగు. అది వాడే పేషెంట్. మామూలుగానే ఉన్నాడే. ఆడు పైకి మామూలుగానే కనిపిస్తుంటాడు. అప్పుడప్పుడు పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తుంటాడు. ఆడు ఏం వాగినా ఏం చేసినా ఈ కాలనీలో ఎవడో పట్టించుకోడు. అంటే పూర్తి మెంటలు కాదనమాట. ఏంటి మీలో మీరే మాట్లాడేసుకుంటున్నారు? ఏమైనా మటర్ ప్లానా? ఇదిగో చూసారా? లేదు, విన్నా. എന്താ മോളെ, ഞാനും വാസന്തിയും ലക്ഷ്മിയും പിന്നെ ഒരു കാമസൂത്ര കാണ്ഡവും വേണ്ടും. ഇവൾ ഒരു പൂർണ്ണ ചിത്രം ഉണ്ടായിരു എന്നല്ലേ ഒരിക്കലും കാണാൻ പോവും. నా సంకల్పం తగలిല്ല. നീ എവിടെ പോയി പറയൊക്ക? അതിപ്പോ അവശ്യം. ഞാൻ ജയിക്കാൻ സുഖിക്കാൻ രസിക്കാൻ വിസിക്കാൻ വേണ്ടും വേണ്ടും ഒരു കാമസൂത്ര കാണ്ഡവും. പക്ഷേ ജീവിതം എന്നെ പഠിപ്പിച്ചു. അകമായി പോയി 1000 പണം ഉണ്ടി അയാളുടെ എല്ലാം തേടി ഒരു കാമസൂത്ര കാണ്ഡവും ഒന്ന് എന്നെ തരങ്കില്ല പറയേണ്ടത് സത്യമാണ്. പക്ഷേ നിങ്ങൾ പേര് അതിനെ മോക്ഷം കേട്ടാൻ പിറക്കേണ്ട മകനായി കൊണ്ട് വേണ്ടും വേണ്ടും ഒരു പെരിയ കാമസൂത്ര കാണ്ഡവും വേണ്ടും. ഒരു പാടി വർഷം തമ്മെ സ്നേഹിച്ച് സ്നേഹിച്ച് ഇല്ലാനടിക്കില്ല എവരെ കളിയില്ല. രണ്ടൊന്നെങ്കിൽ ഈ താടി ഞാൻ സാക്ഷി ഒരു സുന്ദരമാണ് സുന്ദരമാണ് കാമസൂത്ര കാണ്ഡവും വേണ്ടും. ഇവിടെ നാണും ഒരു യാചക്കി അനുവദിക്കില്ല എനിക്ക്. ഒന്നും വേണ്ട എനിക്ക്. വേണ്ട ഒരു ജീവിതം വേണ്ടും വേണ്ടും ഒരു కామసూత్ర కాండవం వేండు. వామ్మో, ఎవడేడు? నా దగ్గర ఐడియాలు కొనడానికి వస్తుంటాడు. పెళ్ళైన ఆడమనిషిని ప్రేమించాను, దాని మొగుడిని చంపాలని ఐడియా ఏమంటాడు? ఇంకా ఏమంటాడు? వచ్చిన ప్రతిసారి ఈ రేంజ్ లో వాగి మాకు పిచ్చెక్కిస్తున్నాడండి. అయితే వీడి గ్యారంటీగా మెంటల్ పేషెంట్. తెలివిగా మేనేజ్ చేసి తీసుకెళ్ళాలి. పద. ఏం బాబు, పెళ్ళైన లేడీని లవ్ చేసావా? అరే నీకెలా తెలుసు? దాని మొగుడిని మర్డర్ చేసింది వీళ్ళేనే. ఆ ఐడియా నేనే అమ్మాను. నిజమా? అవును. నీ లవర్ పేరేంటి? అనార్కలి. ఓహో, అనార్కలి కోసం తాజ్మహల్ హోటల్లో వెయిటింగ్. పద. నిజమా? చాలేదు. చేస్తున్నా. మరి వీడి మాట్లాడి ముందు ఎస్టాబ్లిష్డ్ పిచ్చోని తీసుకుపోతాం. వీడి సంగతి తర్వాత. నోకరాజు, ఆ, ఇంతకాలం ఈ పిచ్చోడితే ఎలా బతికామంట? మేం మాత్రం ఇప్పుడు నీతో బతకడం లేదు. ఒక కోటేశ్వరుడి కూతురుతో పెళ్లి సెటిల్ అయింది నాకు. ఇక జీవితంలో వెనక్కి తిరిగి చూసుకునక్కర్లేదు నేను. ఇన్నాళ్ళు నాతో ప్రేమ పాఠాలు వల్లించి ఇలా చేశాడేంటా అని అనుకుంటున్నావా? అదంతా జస్ట్ యాక్టింగ్, నటన. ఇది నిజం. నువ్వు ప్రేమలో త్యాగాలు విలువలు ఇలా అనుకుంటూ ఊహల్లో బతికే రఘు అని గెస్ట్ చేసి నేను అలాగే నటించాను. ప్రేమలు త్యాగాలు విరహాలు ఇవన్నీ చెప్పుకోవడానికి చదువుకోవడానికి బాగుంటాయి, కానీ ప్రాక్టికల్ లైఫ్ లో అవి పనికిరావు. అంచేత ఇప్పటికైనా కళ్ళు తెరిచి బతకడం నేర్చుకో. చిన్న సలహా, బాగా డబ్బున్న కురాన్ని చూసి పట్టేసి కట్టేసుకుని హ్యాపీగా సెటిల్ అయిపో. ఉంటానే, బాయ్. అనిల్. నమస్కారం సార్. అప్పుడెప్పుడు అగ్రతులు వెలిగించలేదని ఇంత ఫిట్టింగ్ పెడతారా? అయినా నేను ఆ లెటర్ అలా రాయటం కరెక్టే కదా. అందుకే నా మనసులో స్వాతి బొమ్మను తీసేసి స్వాతి తన భర్తతో హాయిగా ఉండాలని దీవించు స్వామి. అవును, మీరేంటండి ఇంత డల్గా ఉన్నారు? హెల్త్ బాగాలేదా? మోసపోయాను. నమ్మక ద్రోహం చేశాడు. నిలువున ముంచేశాడు. ఎవరి గురించి మీరు చెప్పేది? నా రూమ్మేట్ అనిల్. ఓహో, కోటేశ్వరుడి కూతురు దొరికిందట. లెటర్ పెట్టి ఉడాయించాడు. పోయే రాస్కల్ పోవచ్చు కదా. ప్రేమ త్యాగం అబద్ధం, వీటిని నమ్ముకుని మోసపోకు అని ఫ్రీగా సలహా కూడా ఇచ్చాడు. రోగ్. రోగ్ కదండి, అందుకే అలా ఉంటాడు. కడుపు రగిలిపోతోంది. కనిపిస్తే చెప్పుచ్చు కొట్టాలన్నంత కసిగా ఉంది. ఏమండి, అతను ఏ పరిస్థితుల్లో అలా చేయాల్సి వచ్చిందో మీకు తెలియదు కదా. ఆ రాస్కల్ని వెనకేసుకొస్తారేంటి? పరిస్థితులేమైనా నమ్మిన వాళ్ళని, మనసిచ్చిన వాళ్ళని మోసం చేయలేదు. డబ్బు గురించి గడ్డి తినాలా ఆ డర్టీ స్కౌండ్రల్? ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్.
జరిగిందంతా ఒక పీడకలని మర్చిపోండి. ఇదంతా మీ మంచిగా జరిగింది అనిపిస్తుంది. మీ మేలు కోరి మిత్రుడిగా చెప్తున్నాను. ఆనంతనే చేసుకోండి. ఆ అనిల్ గారిలాగా ఇతను మిమ్మల్ని మోసం చేయడండి. ప్రాణంలా చూసుకుంటాడు. మీ సజెషన్కి థ్యాంక్స్. నా లైఫ్ ఏమైపోయినా కనీసం నా ఫ్యామిలీకి సహాయం చేశానన్న తృప్తన్నా మిగులుతుంది. ఈరోజే మా నాన్నగారికి ఫోన్ చేసి ఓకే అని చెప్పేస్తాను. మా పెళ్ళికి మీరు రావాలి. రావాలి కాదు, మీరే దగ్గరుండి మా పెళ్లి జరిపించాలి. అది నా డ్యూటీ అండి. అనంత్, ఒరే అనంత్, వెరీ గుడ్ న్యూస్ రా. స్వాతి పెళ్లి కొప్పుకుంది. వాట్? Yes. నో, ఐ కాంట్ బిలీవ్ ఇట్. యు ఆర్ జోకింగ్. లేదురా, స్వాతి వాళ్ళ నాన్నగారు ఇప్పుడే ఫోన్ చేశారు. యా. ఇచ్చట మూత్రం పోయరాదు, పోసినవాడు గాడిదతో సమానం. చాలా బాగుంది బా. ఆ, ఈ బోర్డు రాయించిన ఎదవాడు నీలాంటి వాళ్ళందరూ గత్తర చేస్తున్నారు, నేనే రాయించాను. యా. అలాగా. ఆ, ఇప్పుడు చదువు. ఇచ్చట మూత్రం పోయేరాదు, రాసిన వాడు గాడిదతో సమానం. ఆ, ఇక్కడ కొంచెం తొడరా. చాలే, వీడు చూస్తుంటే కడుపు తరుక్కుపోతుందిరా. నాకు కూడానే. ఎంత చెప్పినా డూప్లికేట్ గాడే నా మొగుడని వాదిస్తుంది సరోజిని గారు. నేను వాడిని చంపేస్తాను. ఆడు నీలాగే ఎదవై అంటాడు, అందుకే ఆవిడ అడ్జస్ట్ అయిపోతుంది. థ్యాంక్స్ రా, ఉన్నమాట అన్నావు. పదండ్రా, ఏదో ఒకటి చేసిండి గట్టెక్కిద్దాం. గట్టెక్కించడానికి ఇప్పుడు ఏమైనా గోదలుగా ఉన్నాడు. నోరు మూయ్, హే, రా.